అంగన్వాడీలకు ఫోన్ల పంపిణీలో జరిగిన కుంభకోణంపై కాంగ్రెస్ సర్కార్ అడ్డంగా బుక్ అయింది. తప్పించుకునేందుకు మంత్రి సీతక్క ఎన్ని డైవర్షన్ డ్రామాలు చేసినా బూతు పురాణం అందుకున్నప్పటికీ నిజాలు అబద్ధం అయిపోవని రుజువైంది. అసలు ప్రభుత్వం పంపిణీ చేసిన శాంసంగ్ గెలాక్సీ A06 మోడల్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోనే లేదు. కొన్ని నెలల క్రితమే నిలిచిపోయిన ఈ మోడల్ ధర 7,000 మాత్రమేనని స్వయంగా వాటిని విక్రయించిన సెల్ ఫోన్ దుకాణదారులే చెబుతున్నారు. అసలు మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A06 రేటు ఎంత, గ్రౌండ్ రియాలిటీ ఏంటో టీ న్యూస్ ప్రతినిధి లివిల్ రెడ్డి స్వయంగా మొబైల్ షాప్కు వెళ్ళి తెలుసుకున్నారు. ఒకసారి మీరే చూడండి. శాంసంగ్ A06 అనేది ఓల్డ్ మోడల్ అన్నది 6 months బ్యాక్ క్లోజ్ అయింది. ఇప్పుడు దాని ప్లేస్ A07 అనేది వచ్చింది. ఇప్పుడు A06 ఓకే, ఇది A07 అనేది. A06 అనేది ఓల్డ్ మోడల్. ఇది ఓకే, ఇది వచ్చేసి న్యూ మోడల్, అప్కమింగ్ మోడల్. ఇది అంటే A06 రేట్ ఎంత? 64 GB. A06 వచ్చేసి మీకు 4 GB 64. క్లోజింగ్ మోడల్ వచ్చేసి 7,000 క్లోజ్ అయింది. ఓకే, ఇది వచ్చేసి న్యూ మోడల్, అప్గ్రేడ్ మోడల్. ఇది మీకు 4,999 రూపీస్కి వస్తుంది. 8,499. అంటే ఇప్పుడు A06 ఎంత కదండి? A06 మీకు క్లోజింగ్ మోడల్ వచ్చేసి 6 months అయిపోయింది. ఇప్పుడు బయట ఏదో A06 దొరుకుతున్నాయని అంటున్నారు. లేదన్న, అది ఓల్డ్ మోడల్. అది క్లోజ్ అయిపోయింది. దీని అప్గ్రేడ్ మోడల్. ఇది ఓకే, దానికంటే దీనికి ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు A06 8,000కి వచ్చింది, అందులో 64 GB మోడల్ అంటారు. అంటే ఇప్పుడు అది దొరకట్లేదు. లేదన్న, అది దొరకట్లేదు. అది క్లోజ్ అయింది. UIL మోడల్ అంటారు దాన్ని. ఎండ్ ఆఫ్ అయిపోయింది దాని లైఫ్ వచ్చేసి. ఇది నెక్స్ట్ వచ్చేసి దీని ఫీచర్ స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఎంత ఉందండి? ఇది 8,499 రూపీస్. ఇది 8,500. ఇది టోటల్. బల్క్ అంటే తెలుసు. బల్క్ అంటే దానికి కంపెనీ నుంచి మనకి డిస్కౌంట్స్ వస్తుంది. విత్ GST ఎంత, వితౌట్ GST ఎంత? సేమ్ ప్రైజింగ్స్ ఉంటాయి సార్ అది మనకి. GST. ఓకే, మెయిన్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి? A06లో A07లో వేరియేషన్స్. దానికి వచ్చేసి ఈ A07 స్టార్టింగ్ 6 years సపరేట్ స్టార్ట్ అవుతుంది. అది ఓల్డ్ లేదు. 4 years అయిపోయిందండి. 4 years అయిపోతున్నాయి. దీనికి వచ్చేసి మనకి 50 megapixel బ్యాక్ వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి 8 megapixel వస్తుంది. మీకు IP54 కూడా వస్తుంది. 5,000 watts వస్తుంది. 25 watts ఛార్జింగ్ వస్తుంది. ఓకే, రెండు 4G. రెండు 4G ఆన్సర్స్. ఓకే, ఇది అప్గ్రేడ్ అయిపోయింది మోడల్. డిస్ప్లే మెయిన్ డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఇది ఎన్ని రోజులు అవుతుంది ఈ మోడల్? ఇది వచ్చేసి మీకు 1 month. దానికంటే అప్గ్రేడెడ్ మోడల్. ఓకే, 06లో A06 గెలాక్సీ A06లో ఇందులో లేని ఫీచర్స్ అని ఏం లేవు. దానికంటే మెరిట్గా ఇందులో ఉంది. దీంట్లో మెరిట్ ఎందుకంటే మనకు అప్డేట్స్ పెరుగుతాయి. ఇంట్లో అది అయిపోతుంది. ఫ్యూచర్ అయిపోతుంది. ఫ్యూచర్ పెరుగుతుంది. బ్యాటరీ దానికి దీనికి సేమ్ బ్యాటరీ ఉంది. దానికి 15 watt ఛార్జర్ వస్తుంది. 25 watt ఛార్జర్. ఓకే, ఇప్పుడు ఇంకొకటి అన్న, ఫోన్ కొన్నప్పుడు ఏమేమి వస్తాయి? దీంట్లో మనకి ఫోన్ వస్తుంది. కేబుల్ వస్తుంది. దీంట్లో శాంసంగ్ మొబైల్ వారంటీ పీరియడ్ అన్ని వారంటీ కంపెనీ నుంచి వారంటీ వస్తుంది. 1 year ఆథరైజ్డ్ వారంటీ వస్తుంది. ఇప్పుడు A06 ఆల్మోస్ట్ మార్కెట్ ఎక్కడ దొరుకుతుంది? క్లోజ్ అయిపోయింది. మార్కెట్లో దొరకవు. దొరికితే ఒకవేళ 7,000కి మీరు లాస్ట్ రేట్ కమ్మి. బల్క్ అంటే అవి కూడా తక్కువ వస్తాయి. అదైతే క్లోజ్ అయిపోయింది. ఇది ఒకవేళ మనం తీసుకుంటే బల్క్లో కంపెనీతో మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుంది. ఇప్పుడు A06 కంటే అప్డేటెడ్ మోడల్. రాష్ట్రంలో అంగన్వాడీలకు సంబంధించిన మొబైల్ ఫోన్ల కుంభకోణం పెద్ద ఎత్తున కలకలం రేపుతుంది. దాదాపు 35,000 పైచిలకు ఫోన్లకు సంబంధించి పెద్ద దుమారమే లేపుతుంది. ఇందులో దాదాపు 30 కోట్ల వరకు కూడా చేతులు మారాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధారాలతో సహా చూపించడం జరిగింది. కానీ సీతక్క మాత్రం అదేం లేదని చెప్పేసి దబాయించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఒక మొబైల్ షాప్కి వెళ్ళాం. ఏదైతే A06 శాంసంగ్ A06 మొబైల్ ఫోన్ ఉందో 64 GB 4 GB ఇంటర్ ర్యామ్ సంబంధించిన ఫోన్ కేవలం 7,000 మాత్రమే మేము విక్రయించాము. అది దాదాపు ఆ సేల్ ఎప్పుడో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు 07 అప్గ్రేడెడ్ మోడల్ వచ్చిందని చెప్పేసి కూడా మొబైల్ షాప్ వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ సీతక్క 35,000 ఫోన్లకు సంబంధించి A06 4G ఫోన్లు ఇవి 11,650 రూపాయలకు కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. అంటే ఒక్కో ఫోన్ పైన దాదాపు 5,000 వరకు కూడా స్కామ్ జరిగినట్లు అధికారికంగానే చెప్తారు. అంటే ఏదేమైనప్పటికీ వాళ్ళ సీతక్క ఏదైతే సీతక్కకు సంబంధించిన అంగన్వాడీల స్కామ్ సంబంధించి అంగన్వాడీ మొబైల్ స్కామ్లకు సంబంధించి ఇది పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, సిబిఐ విచారణకు వెంటనే ఆదేశించాలని చెప్పేసి కూడా నిన్న మన్నే క్రిషాంక్ వై సతీష్ రెడ్డి ఇద్దరు కూడా నిన్న పలు అంశాలను లేవనెత్తారు.
ఇది A06 కంటే అప్గ్రేడెడ్ A07 వచ్చింది. ఇది 8,499 రూపాయలకు మాత్రమే ఉంది. 300 కలిపితే మరొక సంవత్సరం ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇవాళ సీతక్క అదేం కాదు, మేము తీసుకున్నదే కరెక్టు, మేము తీసుకున్నదే 11,650 రూపాయలకు A60 తీసుకున్నామని చెప్తున్నారు. అది పూర్తిగా ఇవాళ స్కామ్గా తేలిపోయిన పరిస్థితి. అయితే ఇవాళ మనం ఇక్కడికి వచ్చి మొబైల్ షాప్లో తెలుసుకుంటే పూర్తి వివరాలు అందించారు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ వాళ్ళ మొబైల్ స్కామ్ అనేది పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందనేది ఇవాళ మరొకసారి నిర్ధారణ అయింది. A06 సేల్స్ అయిపోయి కూడా దాదాపు 2 నెలలు కావస్తుంది. A06 అప్డేటెడ్ కంటే ఇప్పుడు A07 వచ్చింది. ఇది అప్డేటెడ్ మొబైల్, ఇందులో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇదే 8,499 రూపాయలకు వచ్చినప్పుడు A06 11,650కి ఎలా కొంటారని చెప్పి విమర్శలు కూడా పెద్ద ఎత్తున గుప్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ స్కాము జరిగింది నిజం, స్కామ్కు ఒప్పుకోవాల్సింది నిజం. వాళ్ళ సిబిఐ విచారణకు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వాళ్ళ స్వయంగా ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించి సీఎం సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో స్కీములు ఏం లేవు, కానీ స్కాములు మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాళ్ళ నిన్న మొన్న సివిల్ సప్లై స్కాము, రెవెన్యూ స్కాము, మైనింగ్ స్కాము అవన్నీ పక్కన పెడితే వాళ్ళ అంగన్వాడీల స్కాము మరొకటి వెలుగులోకి వచ్చింది. వాళ్ళ సీతక్క శాఖలో దాదాపు 30 కోట్ల మేర స్కాములు జరిగినట్టు వాళ్ళ స్పష్టంగా తెలిసిపోతుంది. కెమెరా పర్సన్ గోపాల్తో లివిల్ రెడ్డి, హైదరాబాద్.